ప్రాంత వాసులకు ప్రియులారా, మరి మేము యేసుక్రీస్తు యొక్క మరి సువార్తను మేము తెలియజేస్తున్నాం పాట ద్వారా. కాబట్టి ప్రియులారా, మేమందరికీ మనం చేస్తున్నది ఏమనగా, మరి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నమ్మదగిన దేవుడు, ఆయన మాత్రమే విమోచకుడు, ఆయన రక్షకుడు. అనగా ప్రియులారా, మన పాపముల నుండి విమోచించే శక్తి గలవాడు, రక్షించగలవాడు. రక్షణ అనగా పాపముల నుండి తీసివేసి మనల్ని కాపాడే దేవుడు, విమోచకుడు నుండి పాపముల నుండి విడిపించే సమర్థుడైన దేవుడు అని మీకు తెలియజేస్తున్నాం. ఈ లోకంలో మరి జన్మించేటువంటి ప్రతి మనుషుడు కూడా పాపి. ఎందుకనగా ప్రియులారా, మన జన్మము పాపముతో నిండుకున్నది. కాబట్టి ఏ మనుషుడు కానీ, ఏ కవీశ్వరుడు కానీ, ఏ యొక్క మహానుభావుడు కానీ, మహనీయుడు కానీ ప్రియులారా, మనం ఎవరినో కూడా పాపం నుండి తీసి విడిపించలేడు. మాకు నిజంగా నిత్య జీవాన్ని ఇయ్యలేడు. కాబట్టి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు, ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. మరి నిజంగా పరలోకం విడిచి భూమి మీదకి వచ్చి ఆయన మరి మనుషులందరి కూడా తన రక్తాన్ని కలవరసల మీద కార్చి సమాధి చేయబడి సమాధిని జయించి 3వ దినం సమాధిని జయించి పరలోకానికి వెళ్ళాడు. తిరిగి ఆయన నమ్ముకుంటే మరి ఆయన ఉండే రాజ్యం పరలోకం లేదా అనగా మోక్షం ఇస్తానన్నాడు. కాబట్టి మరి మనం అందరం నిజంగా చనిపోయిన తర్వాత మనకు ఒక వేరొక జీవితం ఉంది. కాబట్టి వేరొక జీవితం, అదే మోక్ష రాజ్య జీవితం, అదే పరలోక జీవితం. అక్కడికి వెళ్ళాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మార్గము. ఆయన తప్ప మనల్ని మోక్ష మార్గానికి అనగా పరలోక రాజ్యానికి ఎవడూ చేర్చలేడు. కాబట్టి ప్రేమపూర్వకంగా మీకు ఉదయకాలంలో తెలియజేస్తున్నాం, ఆయన నమ్ముకుంటేనే మనకు మోక్షం. లేని మోక్షం మనం పొందలేము. లేకపోతే అక్కడ కాకుంటే నరకముకి వెళ్ళాలి. నరకం అనగా అది అగ్నిగుండం నిరంతరం కాలుతూ ఉంటుంది. కాబట్టి అందులో మరి ఇంకా మనిషి పురుగు చావదు, ఆత్మ అవదు అనేటువంటి ప్రాంతం నరకం. ఆ ప్రాంతానికి వెళ్లకుండా మీరు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకుంటే రక్షణ పొందిన వారే ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యములో ఉంటారు. అదే మోక్ష రాజ్యం, అదే పరలోక రాజ్యం. ఆ సత్యాన్ని మేము ఎరిగిన వారమే. ఈ విధకాలం మీరు కూడా మాతో పాటు పరలోకములో సదాకాలం ఉండే ఆ రాజ్యంలో ప్రవేశించాలని, సదాకాలం ఉండే దేవాదేవుడు యేసుప్రభువే. ఆయనకు సమమైన వాడు ఎవరు లేరు, సమమైన దేవుడు లేడు, ప్రభువైన యేసుక్రీస్తే. కాబట్టి ఆయన మోక్షాధిపతి, న్యాయాధిపతి, తరతరములు ఇవి ముందు వాడు ఆయనే. కాబట్టి ఆయన మాత్రమే నమ్ముకుంటేనే మోక్షం మనకు లభిస్తుందని తెలియజేస్తూ ఈ ఉదయకాలం మీ అందరు కూడా ప్రభువైన యేసుక్రీస్తును దేవుడని నమ్మండి, రక్షకుడిని నమ్మండి, పాపములు విమోచించేవాడని నమ్మండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, శ్రేష్ఠుడు, పాపంలో చేరని వాడు. ప్రతి పాపని ఆయన యొక్క మరి సన్నిధిలో నీవు పాపములు ఒప్పుకుంటే క్షమించి మోక్ష రాజ్యం ఇచ్చేవాడు. కాబట్టి ఆయన నీ పాపములు ఒప్పుకొని రక్షకుడుగాను మీరు అంగీకరించి దేవునిగా అంగీకరించి పరలోకం చేరాలి. ఉదయకాలంలో ప్రేమపూర్వకంగా మీ అందరికీ ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తాం. దేవుడి మాటలు మన వీకిలో దీవించి ఆశీర్వదించును గాక.